ఓకే ఫ్రెండ్స్, నమస్తే. మనం బిఫోర్ టాపిక్స్లో సరాసరి చూసినాం, సంఖ్యలపై సమస్యలు చూసినాం, ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్. ఈ రెండు టాపిక్స్ అనేది మనం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అన్ని ఇంపార్టెంటే, ఇది కొద్దిగా ఇంపార్టెంట్, ప్లస్ ఇది కొద్దిగా టిపికాలిటీ ఉంటుంది. దీన్ని మనం సరైన రీతిలో నేర్చుకోవాలి. దీనిలో కాన్సెప్ట్ వైజ్గా పోతే మనకు ఈజీగా ఉంటుంది. అది హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిప్లియర్. ఇయో ఇది గాసాబా, ఇది కాసాగు. గరిష్ట సామాన్య భాజకం. ఇది చూడు, ఇది వీటి రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి. ఇది గరిష్ట సామాన్య భాజకం. ఇది కాసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజం. ఓకే, కనిష్ట సామాన్య గుణిజం. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెంట్ చూడండి. మనం ఒక ప్రాబ్లం, సింపుల్గా ఒక ప్రాబ్లం తీసుకుందాం. 12, 18, 24 తీసుకుందాం. వీటికి మనం గాసాబా కట్టి చూద్దాం, కాసాబా కట్టి చూద్దాం. ఇప్పుడు గాసాబా కట్టని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గాసాబా ఎట్లా కట్టాలి, మళ్ళీ దాని డిఫరెన్స్ ఏంటి అని మళ్ళీ చెప్తా. కాకపోతే మీకు అండర్స్టాండ్ పర్పస్లో ఈ రెండింటి మధ్య డిఫరెంట్ అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఇక చూడండి, 12, 18, 24 ఇవి ఉన్నాయా? వీటికి గాసాబా కనుక్కోనంటే, గరిష్ట సామాన్య భాజకం కనుక్కోనంటే ఫస్ట్ కాసాగు చేద్దాం. 12, 18, 24 కాసాగు ఏమవుతుంది? ఫస్ట్ మనం 2తోటి పోతుందో చూసుకోవాలి. ఇప్పుడు కాసాగు ఇట్లా ఏ పోతుందో చూసుకోవాలి. ఇప్పుడు 2తోటి మనం దీన్ని ఇట్లా కాసాగు చేస్తాము అని అంటే 2 అనేది మోర్ దెన్ 2 నెంబర్స్, 2 నెంబర్స్ ఆర్ మోర్ దెన్ 2 నెంబర్స్ తోటి పోయేటట్టు ఉండాలి. ఇప్పుడు 2 అనేది 3 నెంబర్ల తోటి పోతుంది. సో మనకి ఏం ప్రాబ్లం లేదు. ఇది 6, ఇది 9, ఇది 12. నెక్స్ట్ మళ్ళీ 2 తోటి 2 3 6, 9కి 9 ఉంటుంది, పోదు కాబట్టి 6. మళ్ళీ 2 తోటి పోదు, 3 తోటి పోతుంది. 3 ఎక్క 3, 3 3 9, 3 2 6. ఇక మళ్ళీ ఏం పోతుందా? 3కి 3, 2కి 2 ఉన్నది. ఆల్రెడీ మనకు ప్రధాన సంఖ్యలు అయ్యేదాకా మనం చేయాలి. ఇవి ప్రధాన సంఖ్యలు అయ్యేదాకా చేయాలి. ప్రధాన సంఖ్యలు అంటే మళ్ళీ 3 తోటే పోవాలి, 1 తోటే పోవాలి. మనం చేయని అవసరం లేదు. కాబట్టి వీటన్నిటిని ఇంటూ చేయాలి. అంటే కాసాగు ఎల్సిఎం ఏమవుతుంది? 2 × 2 × 3 × 1 × 3 × 2 అవుతుంది. ఓకే, 2 2 4, 4 3 12, 12 ఎక్కం 12, 12 3 36, 36 2 72. ఇది ఎల్సిఎం. ఓకే, ఇప్పుడు గాసాబా చూడండి. గాసాబా ఇప్పుడు మనం ఇప్పుడు 2 తోటి ఇక్కడ చేసినప్పుడు అన్ని పోయినాయి. మరి ఇక్కడ 2 తోటి చేసినప్పుడు 6 పోయింది కానీ 9 పోలే కదా, అంటే 12 పోయింది. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలు పోతేనే మనం చేస్తాం. కాకపోతే ఇక్కడ అట్లా కాదు, ఖచ్చితంగా అన్ని అంకెలు పోవాలి. మనం ఇప్పుడు 2 తోటి చేయాలి. 2 తోటి చేయాలంటే 2 తోటి అన్ని అంకెలు పోవాలి. అన్ని అంకెలు పోతానే చూసుకో. 2 6 12, 2 9 18, 2 12 24 అన్ని అంకెలు పోయినాయి. ఓకే, మళ్ళీ మనం అన్ని అంకెలు పోవాలంటే ఇప్పుడు మళ్ళీ 2తో చేయాలంటే 6 పోతుంది, 12 పోతుంది, కానీ 9 పోదు కదా. మళ్ళీ 3 తోటి చేయాలి. 3 తోటి చూసుకోవాలి. 3 తోటి చూసుకోవాలంటే 6, 9, 12. 3 తోటి పోతుందా? పోతుంది. 3 3 2 6, 3 3 9, 3 4 12. మళ్ళీ చూసుకో. మళ్ళీ చూసుకుంటే 2 తోటి ఇది పోతుంది, 4 పోతుంది, కానీ 3 పోదు. మళ్ళీ 3 తోటి ఇది ఒక్కటే పోతుంది, మిగతా పోదు. 4 తోటి ఇది ఒక్కటే పోతుంది, మిగతా 2 పోదు. సో ఇవి మనకు అవసరం లేదు ఇక్కడ చెల్లి. ఇప్పుడు ఇది ఎల్సిఎం ఏమవుతుందండి, హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే 2 × 3 = 6 అవుతుంది. ఇక్కడ గివ్ వేసుకోవద్దు, మళ్ళీ వీటితో అవసరం లేదు. ఇక్కడ వేసుకున్నట్టు ఇవన్నీ వేసుకున్నట్టు ఇక్కడ వేసుకోవద్దు గాసాబాల. ఇప్పుడు చూడండి, దీని ఆన్సర్ ఏమో గాసాబ్ ఏమో 6, కాసాగేమో 72. ఇప్పుడు దీన్ని గరిష్ట సామాన్య భాజకము అన్నాడు. భాజకం అంటే భాగించబడేది.
భాజకం అంటే భాగించబడేది. అది గరిష్టంగా, సామాన్య అంటే కామన్. ఇదేంటి హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిప్లియర్, లీస్ట్ కామన్ మల్టిప్లియర్. ఓకే, ఇదేమో హైయెస్ట్ అంటే ఎక్కువగా భాగించబడేది సంఖ్య ఏంటిది? ఈ మూడింటిని ఎక్కువ అంటే పెద్ద సంఖ్య ఏది? ఈ మూడింటిని కామన్గా భాగించబడాలి. ఆర్ అనేది కామన్గా భాగించబడే పెద్ద సంఖ్య. ఈ కామన్గా భాగించబడే పెద్ద సంఖ్య మనకు ఎట్లా వచ్చింది? కామన్గా భాగించబడాలి. ఇప్పుడు 2 కామన్గా భాగించబడ్డది, 3 కామన్గా భాగించబడ్డది, మిగతా ఏవి కామన్గా ఇక మనం తీసుకోలేము, ఇక్కడ భాగించబడతలేవు. సో కామన్గా భాగించబడేటి మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్లా కామన్గా భాగించబడాలి మనం. వీటి 12 తోటి, 18, 24 తోటి. ఇప్పుడు ఆర్ అనేది మళ్ళీ వీటిని ఈ రెండింటిని ఇంటూ చేస్తే పెద్దది వస్తుంది మనకు, హైయెస్ట్ది వస్తుంది. లోయెస్ట్ది ఏంటిదంటే 2. లోయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే చిన్నది భాగించబడేది. కనిష్ట సామాన్య భాజకం అంటే కనిష్ట సామాన్య భాజకం ఉండేది. కనిష్ట సామాన్య భాజకం అంటేనేమో 2 అనేది అన్నిటితోటి భాగించబడుతుంది కాబట్టి లీస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇది హైయెస్ట్ది ఏంటిదంటే ఇప్పుడు 2 తోటి భాగించబడ్డది, అన్నిటికి 3 తోటి భాగించబడ్డది. ఈ రెండింటిని ఇంటూ చేస్తే హైయెస్ట్ది వస్తుంది కదా, అదే హైయెస్ట్ది. ఇప్పుడు 6 చూడు, 6 అనేది 12 తోటి పోతుంది, 6 అనేది 18 తోటి పోతుంది, 24 అనేది 6 తోటి కూడా పోతుంది. భాగించబడేది ఇప్పుడు ఇది భాగించబడుతుందా? 12 అనేది 6 తోటి భాగించబడుతుంది, 18 6 తోటి భాగించబడుతుంది, 24 6 తోటి కూడా భాగించబడుతుంది. సో ఇది దీనికి డిఫరెంట్. ఇది మరి ఇప్పుడు లీస్ట్ కామన్ మల్టిప్లియర్ చూసుకుందాం. లీస్ట్ కామన్ మల్టిప్లియర్ అంటే కొట్లు వేయదు అన్నట్టు. ఇప్పుడు మల్టిప్లియర్ అంటే లీస్ట్ కామన్ మల్టిప్లియర్ అంటే తక్కువగా ఏది కొట్లు పోతుంది ఈ 3 అంకెలతోటి. తక్కువగా ఏది కొట్లు పోతుంది ఈ 3 అంకెలతోటి. తక్కువ అంకె కావాలి మనకు. మనం ఇట్లా ఇవి చేసుకుంటూ పోయినాం, తక్కువ అంకెలు వీటిని కొట్టేసుకుంటూ పోయినాం. ఏదైతేంది ఒకటి పోయినా ఒకటి పోకుండా. ఇప్పుడు ఈ 12 అనేది 72 అనేది 12 తోటి భాగించబడాలి, 72 అనేది 18 తోటి భాగించబడాలి, 72 అనేది 24 తోటి భాగించబడాలి. దీనిలో బ్యాక్గ్రౌండ్ అనేది ఇది 12 6ల 78, 18 తోటి 72 భాగించబడుతుంది, 24 3ల 72 భాగించబడుతుంది. సో దీని బ్యాక్గ్రౌండ్ కాసాగు గాసాబల బ్యాక్గ్రౌండ్ అనేది ఇది. మనం బ్లైండ్గా చేసుకుంటా పోడు కాదు. ఫస్ట్ దీని కాన్సెప్ట్ అనేది ఏంటిదని నేర్చుకోవాలి. దీని కాన్సెప్ట్ మన మైండ్లో ఉన్నది అని అంటే మనం ప్రాబ్లం చేసేటప్పుడు మనకు ఈజీగా అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఒక్కొక్క ప్రాబ్లం చేసుకుంటా పోదాం. ఓకే ఫ్రెండ్స్, ఒక క్వశ్చన్ తీసుకుందాం మనం. ఇప్పుడు దీంతో కూడా మీకు మొత్తం పూర్తిగా అర్థమైపోతుంది. 3, 5, 6ల కాసాగు ఎంత, గాసాబై ఎంత, ఎల్సిఎం ఎంత, ఎస్సిఎఫ్ ఎంత అని అడిగినాను. ఓకే, ఎల్సిఎం కనుక్కోవాలంటే మనకు సింపుల్గా మనం చిన్నప్పుడు బట్టి ఎల్సిఎం చెప్తున్నాం. 3, 5, 6 వేసినాం మనం. ఈ 3, 5, 6 అనేటి ఒకటితోటి ఒకటి పోదు, 3 తోటే పోవాలి. మళ్ళీ 1, 5, 6, మళ్ళీ 5 తోటి పోతే 1, 1, 6, మళ్ళీ 6 తోటి పోతే 1, 1, 1. ఇట్లా 1 లక్ష దాకా చేసినాం మనం. ఇప్పుడు ఎల్సిఎం కనుక్కోవాలంటే 3 5 15, 15 6 90. ఇదే ఎల్సిఎం అయిపోయింది. మరి హెచ్సిఎఫ్ ఎట్లా చేస్తారు? 3, 5, 6 ఉన్నది, కామన్గా పోవాలి. కామన్గా ఇప్పుడు 2 తీసుకున్నా అంటే 2 అన్నిటితోటి పోవాలి. 3 తీసుకున్నా అంటే 3 అన్నిటితోటి పోవాలి. ఇప్పుడు 2 తీసుకుందాం, 2 6 తోటి పోతుంది, వీటితోటి పోదు. 3 తీసుకుందాం, 3 దీంతో 3 తోటి పోతుంది, 5 తోటి పోదు, 5 తోటి పోదు, మళ్ళీ 6 తోటి పోతుంది. కాకపోతే 5 తోటి పోతలేదు కదా. 4 తీసుకుందాం, 4 దేనితోటి పోదు. 5 తీసుకుందాం, ఒక దీంతోటే పోతుంది. సో 1 తీసుకుంటే అంటే అన్నిటితోటి పోతుందా లేదా? 1 తీసుకుంటే ఒక 3, 3, ఒక 5, 5, ఒక 6, 6. సో దీని గాసాబా అనేది అన్నీ ఇక్కడ దేనికి ఏది ఇండివిజువల్గా పోతలేదు కాబట్టి గాసాబా అనేది 1 ఉంటుంది ఇక్కడ. అది గాసాబా అనేది 1 ఉంటుంది అన్నట్టు, దేనికి ఏది పోతలేదు కాబట్టి. సారీ, ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకున్నట్టయితే దీని ఎల్సిఎం మనం తప్పు చెప్పినాం.
3 ఎక్క 3 5 3 2 6 ఓకే. మళ్ళా ఇది 5 తోటి పోతే 1 2 మళ్ళీ 2 తోటి పోతే 1 1. యాక్చువల్లీ ఇక ఇక్కడ వరకు వచ్చిందంటే 3 తోటి 1 చేసినాం. 3 తోటి 1 చేసిన తర్వాత 3 ఎక్కం 3 5కి 5 ఉంటుంది 3 2 6. మళ్ళీ 5 2 అనేది డిఫరెంట్ నెంబర్స్ కాబట్టి మనం మళ్ళీ చేయని అవసరం లేదు, టైం వేస్ట్ ఎందుకు. దానికి 3 × 5 × 2 3 5 15 రోజుల 30. దీని LCM 30 అయిపోతుంది అన్నట్టు అట్లా. ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. 3 5 7 3 5 7ల LCM ఎంత, HCF ఎంత? ఫస్ట్ LCM చూద్దాం. 3 5 7. ఇప్పుడు చూడండి, 1 లేదా అంతకంటే ఎక్కువ నెంబర్స్ భాగించబడితే మనం తీసుకుంటాం LCMలో ఎప్పుడు కానీ. HCFలో అన్నీ భాగించబడాలి తీసుకున్నాండి. ఇక్కడ 3 తీసుకున్నా అంటే 3 దీంతోటే పోతుంది, దీంతోటి పోతుంది. 5 తీసుకున్నా అంటే 5 దీంతోటే పోతుంది, 3 తోటి పోతుంది, 7 తోటి పోతుంది. ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. సో వీటన్నిటిని ఇంటి చేస్తే అయిపోద్ది, డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే అయిపోద్ది. మల్టిప్లై చేస్తా అంటే ఇగో ఇక్కడ 3 1 5 7 5 1 1 7 7 1 1 1 ఒకటి వచ్చేదాకా చేయాలంటే మళ్ళీ ఇవే వస్తాయి కదా, అందుకని చెప్పి మనం అక్కడనే డైరెక్ట్ తీసుకుంటే అయిపోతుంది. 3 5 15 15 7 7 5 35 7 1 7 10 105. దీని LCM 105. HCF చూద్దాం. 3 5 7. ఇప్పుడు దేనితో ఇదే పోలేదు, ఒక్కదానితో కూడా ఇది LCMలో పోలేదు, ఒక్కదానితో కూడా మొత్తం నెంబర్స్ పోవాలి. అంటే ఇక్కడ ఒక నెంబర్ తోటి మొత్తం నెంబర్స్ పోయే నెంబర్ ఎంత, మళ్ళీ ఒకటే ఉంటుంది. సో దీనికి HCF అనేది ఒకటే అన్నట్టు. డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం HCFలో ఒక నెంబర్ తోటి మనం డివైడ్ చేయాలి అని అంటే అన్నిటితోటి పోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 60 90 80 ఉన్నది, వీటి HCF ఎంత అని అన్నాడు. HCF ఎంత అంటే ఇప్పుడు 2 అన్నిటితోటి పోతుంది. ఓకే, 2 తీసుకున్నప్పుడు అన్నిటితోటి పోతుంది. 2 30 60 2 45 2 40. మళ్ళీ ఒకవేళ 5 తోటి చేసినాం అనుకో, 5 అన్నిటితోటి పోతుంది, 3 పోదు. మళ్ళీ 3 దీంతో పోతుంది కానీ 40 తోటి పోదు. 5 తోటి చేస్తే 5 15 సారీ 5 6 30 5 9 45 5 8 40. మళ్ళీ దేనితోటైనా పోతుందా, అన్నీ 2 తోటి ఇది పోదు. కాకపోతే ఇది డిఫరెంట్ ఉంది. 3 తోటి ఇది పోతే ఇది పోదు. సో మనకు ఇవి అవసరం లేదు మళ్ళీ ఇంటూ చేసేటప్పుడు. ఇవి 2 ఓకేరా, అంటే 2 × 5 10. దీని HCF అని అర్థం. గట్లా. ఇంకొక క్వశ్చన్ తీసుకున్నట్టు ఫ్రెండ్స్, 2³ × 3⁴ × 5². ఇక ఇది పెద్దగా ఉన్నాయని చూడకూడదు, ఇంట్లో ఇవన్నీ చిన్ననే, దీని ఆన్సర్ చిన్నగానే ఉంటుంది. 3² × 5⁵ 7 2⁵ × 3⁵ × 7⁵ × 11 స్క్వేర్లా HCF ఎంత అంటే గాసాబా ఎంత అని అంటే ఇప్పుడు మనం గాసాబాకు తీసుకోవాలంటే సేమ్ ఇగో ఈ ప్రాబ్లం చూసినట్టు మనం 60 70 80 ఈ ప్రాబ్లం చూసినట్టు అన్నిటితోటి కామన్గా పోయేది ఏంటిది, 10 అయితే పోతుంది. 10 తోటి అయితే కొట్లు పోతాయి అన్ని. 16 60 10 70 18 80. మనకు దీంతో అవసరం లేదు. మళ్ళీ ఇవి పోవు, మళ్ళీ 2 తోటి ఇది పోతుంది కానీ ఇది పోదు. అన్నిటితోటి కామన్గా పోవాలి కదా గాసాబా అంటే. సో 10 అనేది దీనికి గాసాబా అవుతుంది. సో ఇక్కడ కూడా ఇవి పవర్లలో ఇచ్చిండు, ఇవి పవర్లలో ఉన్నాయి. పవర్ అంటే పెద్దగా పవర్లో 2³ 3⁴ 5² ఉన్నది. కామన్గా ఏమేమి ఉన్నాయి ఇలా 2 ఇక్కడ కామన్గా ఉన్నది, ఇక్కడ కామన్గా ఉన్నది, ఇక్కడ కామన్ ఉన్నది. అంటే 2 తోటి సంబంధించినవి పోయే అవకాశం ఉన్నది. మూడిట్లల్లో 2 తోటి పోయే ఉన్నది. కానీ మరి నేను మూడిట్లలో ఒక 2 తీసుకోవన్నా. ఇక్కడ 2³ ఉన్నదే, ఇక్కడ 2⁴ ఉన్నది, 2⁴ ఉన్నది. ఇక్కడ 2⁵³ ఉన్నది, 2⁴ ఉన్నది, 2⁵ ఉన్నది.
ఈ కామన్గా అన్ని పోవాలంటే ఇప్పుడు 2 క్యూబ్ తోటి చేస్తే 2 క్యూబ్ ఎక్కం 2 క్యూబ్ 2 క్యూబ్ 2⁴ వెళ్ళి 2 క్యూబ్ తీసేస్తే ఇప్పుడు ఇంటూ మల్టిప్లై చేస్తే అంటే 2⁴/2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ 2⁴ - 3. మనం బేసిక్లో ఒక ఫార్ములా నేర్చుకున్నాం అన్నట్టు a⁴n/a⁴m ఈజ్ ఈక్వల్ టు a⁴n - m అని నేర్చుకున్నాం. అంటే 2⁴ - 3 ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ 2 ఉన్నది. ఇక 2⁵/2⁵3 అంటే 2² ఉంటుంది. మళ్ళీ 2 తోటి పోవాలంటే ఇక్కడ ఒక్కటే ఉండేది. 2 తోటి ఎట్లా పోతుంది? పోదు. అంతేనా కాదా? అంటే ఇప్పుడు మనం దీనికి ఏం తీసుకున్నాం? ఇప్పుడు ఈ సేమ్గా భూములు సమానం ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ 2 2 2 ఉన్నాయి. ఘాతాలు వేరే ఉన్నాయి. 3 4 5 ఉన్నాయి. అంటే తక్కువ ఘాతం ఏది ఉన్నదో అది వచ్చింది. అంటే 2 క్యూబ్ వచ్చింది అన్నట్టు. ఓకేనా? అంటే 2 క్యూబ్ వస్తుంది అన్నట్టు. మళ్ళీ ఇంటూ అన్ని ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఇంటూ మళ్ళీ ఇంటూ. ఇప్పుడు ఇక్కడ ఒకదానితో 2 క్యూబ్ చేసినాం. మళ్ళీ నెక్స్ట్ 3 3 3 అన్నట్టు. ఇప్పుడు ఈ లెవెల్లో 2 క్యూబ్ తోటి చేసినాం. 2 క్యూబ్ అన్నిటితోటి పోయింది. మళ్ళీ 3కి సంబంధించినవి కూడా ఉన్నాయి కదా. 3 తోటి సంబంధించినవి ఉన్నాయి కదా. ఇప్పుడు 3 తోటి 3⁴ ఉన్నది, 2 ఉన్నది, 5 ఉన్నది. ఇలా తక్కువ నెంబరే మనకు వచ్చింది ఇందాక చేసినట్టు. అంటే గిది తీసుకోవాలి, 3² తీసుకోవాలి. మళ్ళీ 3² అంటే గీ లెవెల్లో చేసినాం. అంటే ఇవన్నిటిని ఇట్లా ఇంటూ చేయాలి. ఓన్లీ మనకి ఇది ఇక్కడ ఉన్న అవసరం లేదు. సో అక్కడ ఉన్న వాటిని చేయాలి. మళ్ళా 2 3 అయిపోయింది. 5 ఉన్నదా? ఇగో ఇక్కడ 5 ఉన్నది, ఇగో ఇక్కడ 5 ఉన్నది, ఇగో ఇక్కడ లేదు. మళ్ళీ ఇలా 5 లేదు, 7 ఉన్నది, 11 ఉన్నది. అంటే మనకు 5తో సంబంధం లేదు. 5 అన్నిట్లో లేదు కాబట్టిగా 5 తోటి మనకు సంబంధం లేదు. మళ్ళీ ఇలా 7 11 ఉన్నది. ఇలా 7 లేదు, 11 లేదు. సో మనకి ఇవి 2 ఇంపార్టెంట్ అన్నట్టు. అన్నిటితోటి పోవాలి. ఓకేనా? అంటే దీని హెచ్సిఎఫ్ ఏందన్నట్టు 2 క్యూబ్ ఇంటూ 3². 2 క్యూబ్ అనేది ఎంత? 8. 3² అంటే 9. 8 9 72. దీన్ని 72 అన్నట్టు హెచ్సిఎఫ్. 72 తోటి భాగిస్తే ఇవన్నీ పోతాయి హైయెస్ట్గా. అది ఇంకో క్వశ్చన్ చూద్దాం. సేమ్ ఇట్నే ఉంటుంది. సరే, ఇప్పుడు ఇందాక గాసాబా కనుక్కున్నాం కదా, దానికి ఇంకో క్వశ్చన్ వేసుకొని ఇట్నే కాసాగా ఏమవుతుందో కూడా చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే 2 క్యూబ్ 3⁴ ఇంటూ 5² ఒక సంఖ్య. 2⁴ 3² ఇంటూ 5⁴7 ఒక సంఖ్య. 2⁵ ఇంటూ 3⁵ ఇంటూ 7⁵ ఇంటూ 11⁻3. దీనికి గాసాబా కనుక్కుందాం, మనం కాసాగ్ కనుక్కుందాం. హెచ్సిఎఫ్ మరియు ఎల్సిఎం కనుక్కుందాం. కాసాగు మరియు గాసాబా 2 కనుక్కుందాం. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ హెచ్సిఎఫ్ కనుక్కుందాం. ఇందాక చెప్పినట్టు అన్ని నెంబర్లలో అన్ని కామన్గా ఉన్నదో లేదో చూసుకోవాలి. ఇప్పుడు ఇదంటే ఇంటులలో ఇచ్చి పెద్దగా ఇచ్చారు. మనం ఇప్పుడు సింపుల్గా ఇక్కడ 10 ఇవరకు చేసినట్టు 60 70 80 ఇది ఒక్కొక్క నెంబర్ ఇచ్చినామంటే మనం డైరెక్ట్ 10 వేసుకొని 16 60 7 8 తర్వాత ఏం కామన్గా పోతలేదు వాటికి 10 గాసాబా అని రాసినాం. కాకపోతే ఇక్కడ అట్లా కాదు కదా, ఇంటులలో ఇచ్చిండు. ఇంటులలో మొత్తం చేసినా కానీ సేమ్ మనకు గట్టినే వస్తుంది. సో మనం షార్ట్ కట్గా తొందరగా చేయాలంటే 2 ఉన్నది ఆ కామన్గా. ఇక 2 ఉన్నది, ఇక 2 ఉన్నది, ఇక 2 ఉన్నది. మళ్ళీ లీస్ట్ లేదు ఉన్నది 2. ఇక 2 క్యూబ్ ఒకటే లీస్ట్ ఉన్నది. ఇది 3 ఉన్నది, ఇది 4 ఉన్నది, ఇది 5 ఉన్నది. అంటే 2 క్యూబ్ ఒకటి వస్తుంది. 3 ఉన్నది, మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ 3 ఉన్నది, ఇక్కడ 3 ఉన్నది, దీనిలో 3 ఉన్నది, ఇక దీనిలో కూడా 3 ఉన్నది, ఇక్కడ 4 ఉన్నది, ఇక్కడ 2 ఉన్నది, ఇక్కడ 5 ఉన్నది. మరి మొదటిదే కాదు ఎప్పుడు తీసుకున్నది. ఇక్కడ 2 ఉన్నది, ఇది 4 ఉన్నది, 5 ఉన్నది. ఇది చిన్న సంఖ్య కాదు 2 అంటే 3² ఇంటూ ఇక్కడ 5 ఉన్నది, నెక్స్ట్ ఇక్కడ 5 ఉన్నది, ఇగో ఇలా 5 లేదు. అరే ఇది ఇప్పటిదే కదా ప్రాబ్లం. ఓకే, అలా 5 లేదు, ఇగో ఇలా 11 7 ఇలా లేదు. సో మనకు ఆన్సర్ ఇదే. ఇక మనకు ఆన్సర్ 8 9 72. ఇది హెచ్సిఎఫ్ వచ్చింది. దీనిలోనే ఎల్సిఎం కనుక్కుందాం. ఎల్సిఎం కనుక్కుందాం. దీనిలో ఎల్సిఎం ఏం కనుక్కున్నాను అంటే
ఇవరి దాకా కామన్గా ఉన్నాయి చూడు, కామన్గా ఉన్న వాటిల్లో మనం ఇక్కడ చిన్నది ఎత్తాం 2 క్యూబ్ అని 4 5 ఉంటుంటే, ఇప్పుడు పెద్దది వేయాలి 2 5 2 to the power of 5. 3 ఉన్నదా 3 to the power of 4 3 to the power of square 3 to the power of 5. మళ్ళీ ఇలా 4 2 5 ఇలా పెద్దది ఏది 5 అంటే పెద్దది వేయాలి 3 to the power of 5. మరి ఇక్కడ 5 ఉన్నది, ఇక్కడ 5 ఉన్నది, అక్కడ 5 లేదు కదా, మరి ఇట్లా ఇది వేయచ్చా అంటే వేయాలి. అల్ల మళ్ళీ పెద్దన్న 5 ఇదే వేయాలి. 5 to the power of 7 ఇది 2 అంటే 5 to the power of 7 వేయాలి ఇంటూ మళ్ళీ ఇక్కడ 7 ఉన్నది 11 ఉన్నది, ఇక్కడ 7 లేదు 11 లేదు, మరి వేయచ్చా అంటే కంపల్సరీ లేని కూడా వేయాలి. 7 to the power of 5 into 11 క్యూబ్ అంటే ఇది లీస్ట్ కామన్ మల్టిప్లియర్ కదా. అంటే ఇప్పుడు దీంతో దీన్ని భాగిస్తే దీన్ని భాగిస్తే పోవాలి, దీంతో దీన్ని భాగిస్తే పోవాలి, దీంతో దీన్ని భాగిస్తే పోవాలి. ఒకవేళ మనం 7 11 లేదని తీసుకోలేదు అనుకో, దీంతో దీన్ని భాగించేటప్పుడు పోతుందా? పోదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 7 11 లేదు. ఇప్పుడు భాగిస్తే పోతుంది, పెద్ద సంఖ్యలు అన్ని పెద్దగా తీసుకున్నాం కాబట్టి గట్ల, అది లాజిక్ అన్నట్టు. ఇప్పుడు మనం ఎల్సిఎం ఎట్లా కనుక్కోవాలి, హెచ్సిఎఫ్ ఎట్లా కనుక్కోవాలి అనేది చూసినాం, మీకు ఒక అవగాహన ఉన్నది. ఇప్పుడు ఇంకొక సమస్య, ఇప్పుడు ఫ్రాక్షనల్ ఉన్నది అనుకో, ఎట్లా కనుక్కుంటాం మరి? ఒక ప్రాబ్లం తీసుకుందాం. 2/3 4/5 5/6 లా ఇగో గాసాబా ఎంత, గాసాబా మరియు కాసాగు ఎంత, గాసాబా మరియు కాసాగు ఎంత అన్నాడు ఇక్కడ ఫ్రాక్షనల్ ఇచ్చి. ఇప్పుడు ఇది పెద్ద సమస్య అవుతుంది అంటే కాదు, ఇది చాలా చిన్న సమస్య, దానికంటే చిన్నది ఇది. గాసాబా కనుక్కోవాలంటే ఇప్పుడు మనం కూడా ఇట్లా డివైడెడ్ బై చేద్దాం. ఇక కాసాగు కనుక్కోవాలంటే మనం కూడా డివైడెడ్ బై చేద్దాం. ఇది డినామినేటర్ అంటారు, దీన్ని న్యూమినేటర్ అంటారు, ఇది లవం అంటారు, ఇది హారం అంటారు. ఓకే, ఇప్పుడు డినామినేటర్ న్యూమినేటర్, ఇది పైన బైకి పైన ఇప్పుడు మనం గాసాబా కనుక్కోవాలంటే బైకి పైన ఈ సంఖ్యల మొత్తం 2 4 5 బైకి పైన ఏవైతున్నాయో 2 4 5ల గాసాబా కనుక్కోవాలి, కింది సంఖ్యల కాసాగ్ కనుక్కోవాలి 3 5 6ల కాసాగ్ కనుక్కోవాలి. ఇప్పుడు ఇది కాసాగ్ కనుక్కోమన్నాడు కదా, పై సంఖ్యల కాసాగ్ కనుక్కోవాలి లా కాసాగు, కింది సంఖ్యల గాసాబా కనుక్కోవాలి లా గాసాబా. ఇగో గాసాబా కనుక్కోవాలన్నా కానీ కాసాగ్ కనుక్కోవాలని కాసాగు రెండు కనుక్కుంటాం, కానీ అది పైన కిందన అంటే ఇగో బ్లైండ్గా గుర్తుపెట్టుకోరు. గాసాబా అంటే పై సంఖ్యల గాసాబా కనుక్కోవాలి డివైడెడ్ బై కింది సంఖ్యల కాసాగ్ కనుక్కోవాలి. కాసాగ్ కనుక్కోవాలంటేనేమో పై సంఖ్యల కాసాగ్ కనుక్కోవాలి, కింది సంఖ్యల గాసాబా కనుక్కోవాలి. ఇప్పుడు చూద్దాం మరి పై సంఖ్యల గాసాబా ఏమవుతుంది, 2 4 5ల గాసాబా ఏమవుతుంది, ఇగో 2 4 5ల గాసాబా ఏమవుతుంది, ఏం కాదు, అది అన్నిటితోటి పోదు. ఇప్పుడు 2 అంటే దీంతో పోతుంది కానీ 5తోటి పోదు కదా, కామన్గా పోయేటి అయితే లేవు కదా. ఇప్పుడు 2 4 5కి కామన్ ఫ్యాక్టర్స్ అయితే ఏం లేవు కదా, సో కామన్ ఫ్యాక్టర్స్ ఏం లేవు అంటే 1 అన్నట్టు = 1 అన్నట్టు. కింద కాసాగు ఏమవుతుంది మరి, వీటికి కాసాగు అంటే మనకు అన్నిటితోటి చేయాలి. ఇప్పుడు 2 తోటి చేయాలి, 2 లేదా అంతకంటే ఎక్కువ పోతే సరిపోతుంది కాసాగు. 2 తోటి 1 2 5 2 ఎక్కం 2 2 2 4 5కి ఏం పోదు కాబట్టి 5 వేసుకున్నాం. సో ఇవి 2 5 అనేది ఇండివిజువల్గా ఉన్నాయి. సో 2 × 2 × 5 2 4 4 5 20 1/20 అనేది దీనికి గాసాబా అవుతుంది. ఓకే, కాసాగు చూడండి, పై సంఖ్యల కాసాగు ఏమైంది 2 4 5 సారీ కింది సంఖ్యల కాసాగు కదా, ఇది కింది సంఖ్యలు ఏమేమి 3 5 6 3 తోటి కామన్గా పోతుంది కాబట్టి 1 5 2 5 2 అనేది ఇండివిజువల్ కదా, 3 5ల 15 15 2ల 30 1/30. ఇప్పుడు కాసాగ్ కనుక్కోవాలంటే పై సంఖ్యల కాసాగ్ కనుక్కోవాలి, అంటే 2 4 5కి కాసాగ్ కనుక్కోవాలి. 2 4 5కి కాసాగ్ కనుక్కుంటే
2 తోటి పోతుంది 1 2 5 మళ్ళీ 2 5 అనేది ఇండివిజువల్ 2 2 4 4 5 20 20 డివైడెడ్ బై 3 5 6ల గాసాబా 3 5 6ల గాసాబా ఏమవుతుంది 3 తీసుకున్నట్టయితే 3 తోటి అన్ని పోతాయి పోవు 5 పోదు 5 తీసుకున్నట్టయితే 5 ఒకటే పోతుంది ఇవి 2 పోవు సో 1 అంటే ఈజ్ ఈక్వల్ టు 20 అన్నట్టు దీనికి కాసాగు 20 అన్నట్టు ఓకే. ఇప్పుడు ఈ సంఖ్యలను గరిష్టంగా భాగించే సంఖ్య ఇది, గరిష్టంగా అన్నిటిని భాగించే సంఖ్య ఇది ఓకే. దీన్ని కనిష్టంగా భాగించే ఇవన్నీ సంఖ్యలు దీన్ని భాగిస్తాయి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. కనిష్టంగా భాగిస్తాయి అన్నా కదా 20 అంటే 20 డివైడెడ్ బై 2/3 ఈజ్ ఈక్వల్ టు 20 × 3/2 ఇది రివర్స్ అవుతుంది కింద ఉన్నదంటే రివర్స్ అవుతుంది 3/2 అన్నాడు 2 ఎక్కం 2 10 30 ఖచ్చితంగా భాగిస్తుందా లేదా అవగట్ల అన్నట్టు. క్వశ్చన్ ఇప్పుడు మామూలు నెంబర్ చూసినాం ఫ్రాక్షనల్గా 2/3 బైలలో ఇట్లే కాసాగా ఎట్లా కనుక్కోవాలి గాసాబ్ ఎట్లా కనుక్కోవాలో చూసినాం. ఇప్పుడు పాయింట్లలో ఇస్తే ఎట్లా కనుక్కోవాలో చూద్దాం. ఇప్పుడు 0.25 ఉన్నది, ఇంకొకటి 0.125 ఉన్నది, ఇంకొకటి 0.5 ఉన్నది, ఇంకొకటి 1 ఉన్నది. దీని గాసాబా ఎంత? దీని గాసాబా ఎంత? ఫస్ట్ గాసాబా చేద్దాం. దాని గాసాబా ఎంత అంటే HCF ఎంత అన్నదంటే ఇప్పుడు పాయింట్లలో ఇస్తే మనం బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పాయింట్ తర్వాత అంకెలు దేనికి ఎక్కువ ఉన్నాయో చూసుకోవాలి. దీనికి పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి, దీనికి 3 అంకెలు ఉన్నాయి, దీనికి 1 అంకె ఉన్నది, దీనికి ఏం లేదు, దీనికి ఒకటే ఇండివిజువల్గా ఉన్నది నెంబర్. దీనికి ఎక్కువ ఉన్నాయి కాబట్టి 3 ఉన్నాయి. అన్నిటికీ 3 చేసుకోవాలి పాయింట్ తర్వాత. దీని పాయింట్ తర్వాత 3 చేస్తే 250. ఇప్పుడు పాయింట్ తర్వాత లాస్ట్కి 0 పెడితే ఇది మారదు కదా, పెట్టుకోవచ్చు 0.125 ఇది అట్నే ఉంటుంది 3 ఉన్నాయి కాబట్టి 0.500 ఇక్కడ 3 చేసుకుంటే పాయింట్ ఉన్నది కదా. మళ్ళీ 1.100 పాయింట్ తర్వాత ఎన్ని జీరోలు ఉన్నాయి ఏం కాదు 3 జీరోలు ఉన్నాయి. ఇక్కడ పాయింట్ తర్వాత 3 నెంబర్లు ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 3 నెంబర్లు వచ్చినాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 3 నెంబర్లు వచ్చినాయి ఓకే. ఇప్పుడు మనం పాయింట్ని తొలగించాలి 250 125 500 1000. ఇప్పుడు దీనికి గాసాబా కనుక్కోవాలి.